నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన హోమ్ మినిస్టర్ అనిత జిల్లాలో కురుస్తున్న వర్షం దృష్ట్యా అందరినీ అప్రమత్తం చేస్తాం జీఎంసీ కమిషనర్ పి ప్రశాంత్ కుమార్ కూటమి వచ్చిన 100 రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించాం మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ పచ్చదంతో పర్యావరణ సమతుల్యత లభిస్తుంది జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ చేశాం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే పెన్షన్లు పంపిణీ అమలవుతుంది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల శాఖ అధికారులు తెలిపారు విశాఖకు తూర్పుగా 120 కిలోమీటర్లు కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలోనూ గోపాల్పూర్ దక్షిణ నైరుతి దిశగా 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని ఈరోజు అర్ధరాత్రి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాల మధ్యలో కళింగపట్నంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని రానున్న 48 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది గడిచిన 24 గంటలలో కోస్తాలోని అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయని రానున్న 24 గంటలలో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాయుగుండం నేపథ్యంలో కోస్తా తీరంలోని అన్ని పోర్టులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నిన్నటి రోజున వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయం 5:30 ఆ ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అదే సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడి సుమారు తూర్పు దిశలో విశాఖపట్నం 120 కిలోమీటర్ల దూరంలోనూ అలాగే నెక్స్ట్ కలింగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలోనూ గోపాల్పూర్కి దక్షిణ నైరుతి దిశగా 180 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది అది అదే డైరెక్షన్లో అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఈరోజు మిడ్ నైట్కి అది ఉత్తరాంధ్ర మరియు సౌత్ ఒరిస్సా ఈ కోస్ట్ దగ్గర విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యన కలింగపట్నం దగ్గరలో ఈరోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది వీటి ప్రభావం చేత మన కోస్తా జిల్లాలన్నింటిలోనూ ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ హెవీ టు వెరీ హెవీ రైన్స్ 1 or 2 డిస్ట్రిక్ట్స్లో హెవీ రైన్స్ కూడా ఈరోజు మనం అంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే ఈ 24 hours పీరియడ్లో మోర్ దాన్ 19 సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ డిస్ట్రిక్ట్స్ మనం 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ అని చెప్తున్నాం అలాగే ఈ జిల్లాలందరికీ కూడా రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ కమింగ్ 24 hours మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం అవి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ యానం బాపట్ల ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున
ప్రభుత్వం అప్రమత్తం చేసిందని, గడిచిన 24 గంటల్లో మహారాణిపేటలో 42 మిల్లీమీటర్లు, గాజువాకలో 33 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో జీవీఎంసీ చేపట్టిన పనుల వేగవంతం అయ్యాయని, నగరంలో ఉన్న ప్రధాన 59 గార్బేజ్ డంపులను, మేజర్ డ్రైన్లు 128 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వాటిని పరిశుభ్రం చేశాము. 390 పైప్ లైన్స్ 440 వరకు క్లియర్ చేశాము. మిగిలిన వాటిని రాబోయే 3 రోజుల్లో పూర్తి చేస్తామని, నీటి సరఫరా కోసం మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నామన్న కమిషనర్, మంచినీటి కొలాయిలకు సంబంధించి 22,000 కేసెస్లో మౌలిక వసతులు కల్పించాలి. 16,000 కేసుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలు నిర్వహిస్తుంది. 20 నుంచి 25 లీకేజీలు కేసులు వస్తున్నాయి. నగరంలో 118,000 వీధి దీపాలున్నాయి. 1100 నుంచి 1200 లైట్లు పగులుతూ ఉంటాయి. మత్తు పదార్థాలు సేవించేవారు వీటిని ధ్వంసం చేస్తున్నారని, ప్రతి ఏటా 5,700 కొత్త భవనాలకు అనుమతులు పెట్టుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలపై ఒక టాస్క్ ఫోర్సును త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్అసెస్డ్ ఇళ్లను 4,600 గుర్తించాం. వాటికి పన్నులు చెల్లించాలని జీవీఎంసీ కమిషనర్ పి ప్రశాంత్ మీడియా సమావేశంలో తెలిపారు. 42 mm అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక 42 ఉంది, గాజువాక ఏరియాలో ఒక 35 mm ఉంది. ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి 34 mm వర్షపాతం మాత్రమే ఉంది. ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో నార్వా విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తున్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడి నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే 100 రోజుల విషయానికి వస్తే, మనం పబ్లిక్ హెల్త్ నుంచి 100 రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి 59 గార్బేజ్ డంపులు ఉన్నాయి. అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటినీ ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం 59 డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు. అంటే అవి దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయి ఉంటుంది, ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం. అలాంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి. వాటిని శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామివారి సహస్ర నామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్ర నామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర ఆగమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనంకు అనుమతినిచ్చారు. नेत्राय नमः अमलप्रियाय नमः सिंहनेत्राय नमः भक्तवत्सलाय नमः धर्मनेत्राय नमः करुणाकराय नमः पुण्यनेत्राय नमः अभिपाय नमः ओके చెప్పండి నమః ఓం జయ సింహరూపాయ నమః మంగళాయ మంగళాయ మహోజతే సింహపేర నివాసాయ నీలసింహాయ మంగళం మంగళాతిని సర్వదిష్ట పూర్వే రాజా గోజా ధ్రువాన్ సత్సవిందరే పత్రీ చ ధీమహి తన్నో లక్ష్మీ ఎన్నికల హామీలను 100% అమలు చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. ఎండాడలో పెన్షన్ల పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ
1వ తేదీ సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. గడిచిన 2.5 నెలల్లో ఆర్థిక క్రమశిక్షణ దిశగా పయనిస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలను సమయానికి అందజేయడం సహా 1వ తేదీని ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని గంటా చెప్పారు. భీమిలిలోని చంద్రపాలెం కస్తూర్బా స్కూళ్ల అభివృద్ధికి ఆదేశించారని ఆయన తెలిపారు. భీమిలి నియోజకవర్గంలోని విద్యా కమిటీల అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి ఉద్దేశించిన వాట్సాప్ కోఆర్డినేషన్ గ్రూప్ ఆలోచనను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధిని అడ్డుకొని కార్యనిర్వాహక రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. స్థానిక సమస్యల గురించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎండాడలో రైతు బజార్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గంటా పరిశీలించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రజలు ఒక భారీ అంచనాలతోటి, ఎందుకు భారీ అంచనాలు అంటానంటే మన ఎలక్షన్లో చూసాం, హిస్టరీలో ఎప్పుడు రాని ఘన విజయం, 164 స్థానాల్లో కూటమి. మరి జనసేన అయితే 100% స్ట్రైకింగ్ రేటు, 21 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు, ఒక 151 సీట్లతో అధికారంలోకి ఉన్న పార్టీ, 5 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితి అయిందంటే ఆ పార్టీ పరిపాలన ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, మొన్ననే ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. అంతకుముందు ఒక ఎమ్మెల్యేలు కూడా వస్తామని చెప్పిన ఆల్రెడీ ప్రపోజల్స్ పెడతా ఉన్నారు. నిన్న 2 ఎంపీలు రాజీనామా చేశారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఒక 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ అని చెప్పాను. ఇప్పుడు అది మునిగిపోయింది ఆల్రెడీ. ఇంకెవరు కూడా ఆ పార్టీలో మిగిలేదానికి లేరు. కేవలం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు తప్ప పార్టీలో ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. దీనికి పూర్తి బాధ్యత, కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చి 151 సీట్లతో పరిపాలన చేయమంటే ఆయన పరిపాలన చేయకుండా పూర్తిగా ఒక విధ్వంసకరమైన ఆలోచనలతోటి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ఒక అధోగతి పాలు చేశారు. ఒక ప్రజా రాజధాని అమరావతి ఉంటే దాన్ని కాదు అని చెప్పని అక్కడ రైతులు 5 సంవత్సరాలు నిరాహార దీక్ష పరిస్థితి వచ్చింది. ఇక్కడ విశాఖపట్నం క్యాపిటల్ అన్నాడు, ఇక్కడ కూడా ఒక ఇటుక రాయి తీసి పక్క నుంచి ఆ పక్కేలా. మరి అందుకే మన విశాఖపట్నంలో మరి గాజువాకలో పల్లా శ్రీనివాసకు కానీ, భీమిలిలో మనకు కానీ ఒక భారీ మెజార్టీలు, స్టేట్లోనే ఒక రికార్డు మెజార్టీలతో ప్రజలు గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధాని అంటే దాన్ని ఎంత ఇదిగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చదనంతో పర్యావరణం సమతుల్యత లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ఎస్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైదానంలో మొక్కలు నాటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత వనం మనం కార్యక్రమం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటి ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించినట్లు చెప్పారు. దానికి శ్రీకారం చుట్టే విధంగా విశాఖపట్నం నగరంలో నేడు వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మీ పరిధిలో, మీ వీధిలో, మీ ఇంటి ముందు పార్కులో మొక్కలను వేసి పెంచడమే దీని లక్ష్యమన్నారు. అలాగే మీ దృష్టిలో ఉండే ఖాళీ స్థలంలో కూడా మొక్కలను పెంచవచ్చని తెలిపారు. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యత లభిస్తుందని అన్నారు. ఎక్కువ చెట్లు ఉన్న చోట్ల చల్లదనం ఉంటుందని, తద్వారా వాతావరణంలో మార్పులు ఉంటాయన్నారు. అందువలన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వేసిన మొక్కలను సంరక్షించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సాధారణ పౌరులతో పాటు ఎన్జీఓలు, పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది 1 కోటి మొక్కలు నాటే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. The development in the ecologically sensitive area. వెస్టర్న్ ఘాట్స్ని మనం ఎకాలజికలీ సెన్సిటివ్ ఏరియా అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాము, బట్ దాన్ని రక్షించుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల ఈరోజు ప్రాణాలు మనం కూలిపోతున్నాము. మొన్న ఒక 10 రోజుల క్రితం
మీరు అందరూ పేపర్లో చదివి ఉంటారు. బికాస్ ఆఫ్ సీ లెవెల్ రైజ్, some of the cities are going to be under the sea in the next 100 to 150 years. Do you know Vizag also, some parts of it will be under the sea if the prediction goes right. How many of you read it in paper? శ్రావణ్ షిప్పింగ్ లో శుక్రవారం సాయంత్రం ఎసిటాన్ లైడ్ విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులను శ్రావణ్ షిప్పింగ్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆరోపించారు. ఏఐటీయూసీ నాయకులు ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం శ్రావణ్ షిప్పింగ్ లో ఎసిటాన్ లైడ్ విషవాయువు కార్మికులు పీల్చి ప్రమాదానికి గురయ్యారని, వారిని ప్రథమ చికిత్స కోసం సింహగిరి హాస్పిటల్ తరలించారని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లా యంత్రాంగం స్పందించి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి తరలించారు. కానీ 20 గంటలు గడుస్తున్నా కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇవ్వలేదని, కనీసం యాజమాన్యం వచ్చి కార్మికుల పరిస్థితి అడిగి తెలుసుకోలేదని, దీని వలన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యం స్పందించిన తీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అలాగే కార్మికులకు పరిశ్రమలో భద్రత లేకుండా పోయిందని, జిల్లాల్లో ఉన్న పరిశ్రమలపై భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన ఏఐటీయూసీ న్యాయం జరిగే వరకు పోరాడుతుందని అన్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకి శ్రావణి షిప్పింగ్లో యాసిడ్ లైడ్ అనేటువంటిది విష పదార్థం, ఈ మందులకు ఏదైతే ఓడుతారో ఆ మందులకు ఓడేటటువంటి పౌడర్, ఆ పౌడర్ విష పదార్థం ఏదైతే ప్యాకింగ్లు ఉన్నాయో ఆ ప్యాకింగ్లు ఓపెన్ అయ్యి ఆ విషవాయువుగా తయారయ్యి అది 5గురికి అస్వస్థగా తయారు చేసింది. ఈ 5గురిని ఇమ్మీడియట్లీగా సింహగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన ఈ రోజు వరకు వాళ్ళ యొక్క పేరెంట్స్ని కానీ వాళ్ళ భార్యని కానీ ఎవరైతే ఆడవాళ్ళకు అస్వస్థతలకు గురి అయ్యారో వాళ్ళ భర్తలు, అలాగే భర్తలు అయిన దానికి భార్య అని వాళ్ళ కుటుంబ సభ్యులను ఈ రోజు వరకు కూడా ఆ హాస్పిటల్లో లోపలికి వాళ్ళ యొక్క పేరెంట్స్ని చూపించడం జరగట్లేదు. రెండోది, రాత్రి 11:45 ఎస్పీ కలెక్టర్ గారు స్పందించిన తర్వాతే లోకల్లో ఉన్నటువంటి సింహగిరి హాస్పిటల్ తీసుకుని పోయారు. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్కి మెరుగైన వైద్యం పేరుతోటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పేరెంట్స్ని కానీ అవుటర్స్ని కానీ లోపలికి వెళ్ళవకుండా నిర్బంధించి పోలీసు వారిని, సెక్యూరిటీ వారిని పెట్టి నిర్బంధించి వాళ్ళ పర్సన్స్ కూడా చూడడానికి అవకాశం ఉన్న పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అలాగే మేనేజ్మెంట్ తరపు నుంచి ఒక సూపర్వైజర్ మాత్రం, గోవింద్ అనే సూపర్వైజర్ మాత్రమే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పుడు వచ్చి మేనేజ్మెంట్ కూడా సరైనటువంటి స్పందన లేదు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో స్వయంభు విఘ్నేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా నౌడు వీధిలో ఉన్న నిరుపేద ఇంటిని 4 రోజుల క్రితం కూల్చివేసిన ఘటనకు సంబంధించి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించి పోలీస్ స్టేషన్లో కేసు దగ్గరుండి నమోదు చేయించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూసేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అండగా ఉంటామని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శి నారాయణరావు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఒక పేద కుటుంబం నిరాశ్రయులుగా మారాడని, అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించి వారి యొక్క గృహాన్ని అతని సొంత డబ్బులతో వారికి నిర్మించి ఇవ్వాలని, అలా జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ సంఘటన పట్ల అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు కూడా స్పందించారని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటల సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసి వారిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి ఆ ఇల్లు పడగొట్టడం జరిగింది. ఇప్పుడు మాట్లాడితే ఆ యొక్క కార్యదర్శి, మేము డ్రైన్ కట్టాలి, కాలువ కట్టాలి, మాకు 4-5 అడుగులు సరిపోద్ది, ఆ 4-5 అడుగులు మాత్రమే మేము కొట్టాము, అది పాత ఇల్లు కాబట్టి ఈ 4-5 అడుగులు కొట్టడం వల్ల ఇల్లు పడిపోయిందని సమాధానం చెప్తున్నాను నేను. ఈ రోజు కురిసిన వర్షం కారణంగా పెందుర్తి జంక్షన్ బీఆర్టీఎస్ రోడ్డుకి ఇరుపక్కల ఉన్న డ్రైనేజీ బాగా లేకపోవడం వల్ల ఆ వాటర్ రోడ్డుపైన సుమారు 3 అడుగుల ఎత్తున పొంగి ప్రవహిస్తుంది. దీని కారణంగా వాహనదారులు మరియు ప్రజలు అటువైపు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలి. సుమారు 15 సంవత్సరాలు గడిచిన
కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉండిపోవడంతో వరద నీరు రోడ్డుపై పారుతుంది. ఇప్పటికైనా అధికారులు తక్షణమే దీనిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన బాలికల్లో ఉన్న బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్లో 61 మంది బాలికలు ఆసుపత్రి పాలయ్యారు. మరో 42 మందిని అరకులోయ ప్రాంతీయ వైద్య విధానం పరిషత్తు ఆసుపత్రికి తరలించారు. దీంతో మొత్తం పాయిజన్ వలన ఆసుపత్రిలో చేరిన బాలికల సంఖ్య 104కు పెరిగింది. ఆసుపత్రిలో జాయిన్ అయిన వారు ఎవరు రికవరీ కాకపోవడం, డిశ్చార్జ్ అవ్వకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయమై ప్రశ్నించగా ఆసుపత్రి వర్గాలు నోరు మెదపడం లేదు. ఇదిలా ఉండగా ఈ రోజు కూడా పాఠశాలను ఆసుపత్రిలో ఉన్న బాధిత విద్యార్థినీలు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరామర్శించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, జిల్లా వైద్యాధికారి జమాల్ పాషా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కొండలరావు కూడా హాస్టల్ నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని ఈ విషయమై నియమించమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఆ స్కూల్లో సిబ్బంది మొత్తంని మార్చివేయబోతున్నామని, చికిత్స పొందుతున్న విద్యార్థినీలకై ఎంత ఖర్చుకైనా వెనకాడబోనమని, విద్యార్థినీలను త్వరితగతిన రికవరీ అయ్యేటట్లు చూసి హాస్టల్కు పంపివేయాలని ఆయన డాక్టర్లను కోరారు. హాస్టల్ నిర్వహణలో కొన్ని లోపాలను తాము గుర్తించినట్లు వాటిని సరిచేసి కొత్త మెనూ చార్ట్ను ఏర్పాటు చేసి జిల్లాలోని 3 ఐటీడీఏల పరిధిలో ఏ రోజుకు ఆ రోజు విద్యార్థులకు పెడుతున్న ఆహార పదార్థాల విషయమే వాట్సాప్లో ఐటీడీఏ పీఓకు విజువల్స్ పంపవలసిందిగా ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ చెప్పారు. 6:30 టైంలో మన జామిగూడ ఆశ్రమ్ పాఠశాల, గర్ల్స్ పాఠశాలలో వాళ్ళు తిన్న డిన్నర్లో సమ్ ఫుడ్ ఇన్స్పెక్షన్స్, ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. నైటు పిల్లలకి ఎగ్ కర్రీ వండి పట్టి ఉన్నారు. ఆ ఎగ్లో ఏదో ఒక పాడైన ఎగ్ మిక్స్ చేసిన వలన ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చు అని ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. నేను కూడా ఇప్పుడు వాళ్ళు హాస్టల్స్ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఫుడ్ వంట గది ఎలా ఉంటుంది, స్టోరేజ్ స్పేస్ ఎట్లా ఉంది అన్నీ కూడా చూసి వస్తాను. ఇంకా శానిటేషన్ 100% మనం ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది అక్కడ. మనకి వంట గదిలు కానీ స్టోరేజ్ స్పేసెస్లో కూడా కొన్ని SOPs పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఈ ఎగ్ స్టోర్ చేస్తున్నామో అది మిగిలిన ఆకారం, మిగిలిన ఫుడ్ ఐటమ్స్తో పాటు స్టోర్ చేయకుండా సెపరేట్గా స్టోర్ చేయడానికి కూడా అందరికీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఈ ఫస్ట్ 6:30కి వాళ్ళు తిన్న వెంటనే ఒక 1 అవర్లో ఈ వాంతులు స్టార్ట్ అయింది. ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్స్ DMHO గారుతో పాటు ఒక 5 డాక్టర్స్ ఇమీడియట్గా రష్ అయిపోయారు. సో వితిన్ 1 అవర్ ఆల్మోస్ట్ బై 7:30, 8 o'clock వాళ్ళందరూ కూడా హాస్టల్స్కి వెళ్ళి అక్కడనే IV పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఒక 13 మందికి కొంచెం నీరసంగా ఉన్న పిల్లలకి అక్కడే స్టెబిలైజ్ చేశారు. మిగిలిన పిల్లలు కూడా సబ్సిక్వెంట్గా ఈ వాంతులు ఎపిసోడ్ స్టార్ట్ అయిన వలన వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి అందరినీ కూడా ఈ ఏరియా హాస్పిటల్ అరకుకి మూవ్ చేయడం జరిగింది. నర్సీపట్నం మండలం, ధర్మసాగరం, గోలుకొండ మండలం, చీడుగుమ్మల గ్రామాలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని ఇంటింటికి స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు. ఈ రోజు ఉదయం 10:30 90% పింఛన్లు పంపిణీ చేశామని, కొత్తగా అర్హులైన వారికి అక్టోబర్ నుంచి పింఛన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అనర్హులైన వారిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, డ్వాక్రా గ్రూపు మహిళలందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామాలన్నీ శుభ్రం చేసే కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారం గత 3 నెలల నుంచి, ఇది 3వ నెల, దాని ప్రకారంగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో.
ఈ పెన్షన్ కోసం కేవలం ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటూ ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. అసలు యాక్చువల్గా రేపు ఇవ్వాలి పెన్షను. రేపు ఆదివారం వచ్చింది సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఇచ్చేద్దామని చెప్పి నేను నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అధికారులు అందరినీ కోరితే ఏంటంటే ఇవాళ సాయంత్రం ఎంత లేట్ అయినా ఈరోజు పూర్తి అయిపోవాలా. ఈరోజు పూర్తి అవ్వకపోతే ఏమన్నా 10-20 మిగిలిపోతే మళ్ళీ రేపు ఇవ్వడానికి అవ్వదు. సోమవారం ఇవ్వాలి. మళ్ళీ రేపు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి అంటే వీళ్ళంత వరకు ఈవేళ దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులు అందరినీ కోరుకుంటున్నాను. దానికి నాయకులందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంత పర్సెంటేజ్ అయినప్పుడు 80% అయిపోయింది. 9:30కే అంటే సాయంత్రం లోపల అయిపోవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వంలో అనుకున్న టైం ప్రకారంగా అందరికీ పెన్షన్ ఇస్తున్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంలో ఉన్నాం. మొన్న చంద్రబాబు గారితో నేను మాట్లాడడం జరిగింది. దాంట్లో కొన్ని ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా సెప్టెంబర్ నెల నుంచి అంటే వచ్చి నెల నుంచి సెప్టెంబర్ ఎండింగ్ నుంచి కూడా మరి కొత్త వాళ్ళు కొంతమంది ఉండిపోయారు ఇంకా అర్హులు, వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే అర్హత లేని వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది న్యాయం. అది అంటే అది కూడా చేస్తున్నాం. రెండోది ఏంటంటే అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ 2వ తారీఖు రేపు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పండుగ ఒకరోజు ముందుగానే తీసుకొచ్చారని హోంమంత్రి బంగ్లపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. చరిత్రలో మొదటి రోజు ఒకరోజు ముందు పింఛన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ఒక్క రోజులోనే 95% పింఛన్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో వాయుగుండం నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని అనిత చెప్పారు. ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. దీన్ని ఏం చేయాలి, 2వ తారీఖుకి మార్చాలా, ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన పదం 31 ఎందుకు ఇవ్వకూడదు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన హోమ్ మినిస్టర్ అనిత. జిల్లాలో కురుస్తున్న వర్షం దృష్ట్యా అందరినీ అప్రమత్తం చేస్తాం. జీఎంసీ కమిషనర్ పి ప్రశాంత్ కుమార్. కూటమి వచ్చిన 100 రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించాం. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ పచ్చదంతో పర్యావరణ సమతుల్యత లభిస్తుంది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ చేశాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే పెన్షన్లు పంపిణీ అమలవుతుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.